This conference will now be recorded. So first of all, ఏం స్టైల్ పెట్టట్లేదు నేను ఇంటర్నల్ స్టైల్ షీట్ చేస్తున్నాను. సో మీరు కావాలి అంటే మీరు ఎక్స్టర్నల్ కూడా పెట్టుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం. ఇంకా నేనేంటంటే మళ్ళీ ఈ ఫైల్ ఎందుకని నన్ను ఒకే దగ్గర చేస్తాను. ఓకే, సో డిస్ప్లే ప్రాపర్టీకి వెళ్ళే ముందు ఐ విల్ షో యూ వితౌట్ డిస్ప్లే ఏం జరుగుతుంది. ఓకే, సో వితౌట్ డిస్ప్లే వాట్ వీఆర్ డూయింగ్. సో ఏమి డిస్ప్లే ప్రాపర్టీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇఫ్ ఐ సేవ్ దిస్ అండ్ రన్, so run with ఓకే. సో ఇప్పుడు నేను దీనికి ఏం ప్రాపర్టీస్ కానీ ఏమి కానీ లేవు. ఓకే, సో జస్ట్ ఇట్స్ ఎ ప్లెయిన్ టెక్స్ట్. సో ఈ టెక్స్ట్లో ఏముంది ఇక్కడ, యూ హ్యావ్ ఎ div, రైట్. సో div id ఈజ్ ఈక్వల్ టు మై div id ఈజ్ ఈక్వల్ టు మై div. సో తర్వాత లోపల స్పాన్. సో స్పాన్ అంటే ఏంటి, స్పాన్ అంటే ఈ పర్టికులర్ టెక్స్ట్. సో ఈ పర్టికులర్ టెక్స్ట్ వన్. సో ఒక పారాగ్రాఫ్లో 3 స్పాన్లు పెట్టుకున్నాం. వన్ పారాగ్రాఫ్లో వాట్ వీ హ్యావ్ కెప్ట్, we have kept 3 spans. So we have kept 3 spans. So span 1 లో text 1, span 2 లో text 2, text 3, right. క్లారిటీ వచ్చింది స్ట్రక్చర్. ఎస్. ఇప్పుడు దీనికి మనము కొన్ని ప్రాపర్టీస్ని యాడ్ చేస్తాం. ఏం ప్రాపర్టీస్ని, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యాడ్ చేస్తాం. సో ఏ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యాడ్ చేస్తాం అనేది, సో డిస్ప్లేతో పాటు వీ విల్ యాడ్ సమ్ ఆఫ్ ద థింగ్స్. సో ఐ జస్ట్ ట్రై టు ఓపెన్ దిస్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనం, సో వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంటూ ఇట్లా అనమాట. ఓకే, సో ఇలా మనం దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఎస్. సో వేరే వేరే డిస్ప్లేస్ ఉంటాయి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ ఇన్లైన్ డిస్ప్లే. వాట్ ఈస్ దిస్ డిస్ప్లే, ఇన్లైన్ డిస్ప్లే. ఓకే, సో ఐ జస్ట్ కీప్ ఇట్ అసైడ్. సో మనం ఈ డిస్ప్లేస్ అన్నీ మనము అప్లై చేద్దాం. ఓకే, సో నాకు ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ కోడ్ గురించి చెప్పండి. సో ఈ కోడ్ ఏంటి, గుర్తుపెట్టుకోవడం కష్టం, అందుకనే జస్ట్ ఐఎమ్ యూజింగ్ ద నోట్స్ విచ్ ఇస్ ప్రీవియస్లీ దేర్. ఓకే, సో చాలా ఉంటాయి, అన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమేమి ఉన్నాయి చెప్పండి. సో జస్ట్ లెట్ మీ పుట్ ఎవ్రీథింగ్ సైడ్ బై సైడ్. ఓకే, సో ఇప్పుడు ఏమన్నా నేను ఇక్కడ మిడ్ హ్యాష్ మిడ్. సో ఇప్పుడు స్టైల్లో ఏం చేయాలి చెప్పండి. సో స్టైల్లో ఇక్కడ ఏమన్నాడు, మిడ్. సో హ్యాష్ మిడ్ పి. సో ఇక్కడ మిడ్ అన్నాము, కానీ ఇక్కడ ఏముంది, మై డివ్ ఉంది. సరే, దీన్ని కూడా మనం మిడ్ చేసుకున్నాం, పర్లేదు, రైట్. సో ఈ ఐడిని కూడా మిడ్ చేసుకున్నాం. సో ఏమంటున్నాడు, మిడ్లో హ్యాష్ మిడ్ పి అంటే వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, చైల్డ్. సో పి అనే చైల్డ్కి నువ్వేం యాడ్ చేయి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, ప్యాడింగ్ 10 పిక్సెల్, మార్జిన్ 10 పిక్సెల్. ప్యాడింగ్ 10 పిక్సెల్, మార్జిన్. ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఏమున్నాయి, 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి అంటే ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్కి ఏమి ఇవ్వాలి అంటున్నాం మనం. సో ఈ ఎలిమెంట్కి వీఆర్ ఆస్కింగ్ టు గివ్
సో దిస్ ఎలిమెంట్ వీఆర్ ఆస్కింగ్ టు గివ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. సో ఆ పారాగ్రాఫ్ మొత్తానికి బ్లూ రావాలి. రైట్, ఇక్కడ ఏమంటున్నాము, మిడ్ స్పాన్ అంటే ఈ బ్లూ కలర్ లోపల స్పాన్, టెక్స్ట్ స్పాన్ ఉంది. సో ఆ స్పాన్కి ఏం కలర్ ఇస్తావు, వైట్ కలర్ ఇస్తావు. ఏం కలర్ ఇస్తావు, వైట్ కలర్ ఇస్తావు. ఆ టెక్స్ట్కి ప్యాడింగ్ ఏమి ఇస్తావు, 10 పిక్సెల్ ఇస్తావు. ఆ టెక్స్ట్కి మార్జిన్ ఏమి ఇస్తావు, 10 పిక్సెల్. సో డిస్ప్లే అనేది ఈ ప్రాపర్టీ పక్కన పెట్టండి ఒకసారి. ఈజ్ మై పాయింట్ క్లియర్? సో ఇప్పుడు స్టైల్ ఏం చేద్దాం మనం, అండర్స్టాండింగ్ మై పాయింట్, ఎట్లా స్టైలింగ్ చేస్తున్నా అర్థమైందా? సో హ్యాష్ మిడ్ స్పేస్ p. Okay, so what we are applying, background color. So background color. So background color అంటే ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నమాట, బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. సేమ్ యాడ్ చేద్దాం, పర్లేదు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్. సో ప్యాడింగ్ 10 పిక్సెల్ అనగానే ఏమవుతుందమ్మా, ప్యాడింగ్ 10 పిక్సెల్ అనగానే ఏమవుతుంది, 4 sides, 4 corners padding 10 పిక్సెల్. సో తర్వాత మార్జిన్. సో మార్జిన్ ఏమైంది, మార్జిన్ కూడా 10 పిక్సెల్ ఇచ్చాం, మార్జిన్ కూడా 10 పిక్సెల్ ఇచ్చాం. సో మార్జిన్ ఆల్సో 10 పిక్సెల్. సో మార్జిన్, సో ఆ పారాగ్రాఫ్ కి ఇంకొక ఎలిమెంట్ కి 10 మార్జిన్ ఉండాలి అంటుంది. అర్థమవుతుందా లాజిక్? ఓకే, డిస్ప్లే పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మిడ్లో స్పాన్. మిడ్లో పారాగ్రాఫే కాదు, స్పాన్ కూడా ఉంది, స్పాన్ కూడా ఉంది. సో స్పాన్కి ఏమిద్దాం, కలర్. సో ఆ టెక్స్ట్ కలర్ అన్నమాట, టెక్స్ట్ కలర్ ఏమిద్దాం, వైట్. సో టెక్స్ట్ కలర్ వైట్. సో తర్వాత కలర్స్ మీ ఇష్టం, తర్వాత మీరు ఎట్లన్నా ప్లాన్ చేసుకుంటారు. ఓకే, తర్వాత ప్యాడింగ్. సో ప్యాడింగ్ ఇస్ 10 పిక్సెల్, ప్యాడింగ్ ఇస్ 10 పిక్సెల్. రైట్, ఓకే. నెక్స్ట్ we want margin. So margin కూడా ఇద్దాం. సో మార్జిన్ ఎంత ఇద్దాం, సో మార్జిన్ ఇస్ 10 pixel. సో మార్జిన్ ఇస్ 10 pixel, right? Okay, now we will see what happened to the page. కొంచెం జూమ్ అవుట్ చేసుకుందాం. రైట్, విజిబుల్ కదా? ఓకే, ఇక్కడ 3 ఒకే దగ్గర చూపిద్దాం, అందుకనే స్టైల్ని ఇందులోనే పెడుతున్నాను. Got it? So we will save this and we will refresh this. Am I చెప్పండి? So we have what we added, sir? We added a background. So ఎవరికి యాడ్ చేసాం background? రెండు paragraphs కి ఏం యాడ్ చేసాము, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసాం. రెండు paragraphs కి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం యాడ్ చేసాం, బ్లూ కలర్ యాడ్ చేసాం. Which background we added? We added blue background. Is that clear? ఎస్, ఓకే. సో వీటిని మనము డిస్ప్లేస్ మారుస్తూ ఉండాలన్నమాట. సో ఏ డిస్ప్లే పెడతాం సార్ ఇప్పుడు వీటికి, ఫస్ట్ ఐ విల్ కీప్ ఏ, ఓకే, లెట్ మీ పుట్ ఇట్ 100%. ఓకే, సో ఇప్పుడు చూడండి పేజ్ మొత్తం వచ్చేసింది ఇట్లా, రైట్? సో పేజ్ మొత్తం వచ్చింది. పేజ్ కట్ కూడా చేయొచ్చు, తర్వాత చేద్దాం. సో విల్ గో వన్ బై వన్. సో వీ విల్ సే డిస్ప్లే ఇన్లైన్. సో డిస్ప్లేలో ఎన్ని ఉన్నాయి చూడండి, ఇన్లైన్ బ్లాక్, ఇన్లైన్ ఫ్లెక్స్ బాక్స్, ఇన్లైన్ టేబుల్, ఇన్హెరిట్. ఇనిషియల్ గురించి నిన్న చెప్పాను మీకు. ఇన్హెరిట్ అంటే ఏంటి, పేరెంట్ ఎట్లా ఉంటే చైల్డ్ అట్లా. ఇనిషియల్ ఏంటంటే డిఫాల్ట్, ఇనిషియల్ ఇస్ ద డిఫాల్ట్. ఓకే, సో ఆ రెండు మనం ప్రస్తుతానికి తీసుకోవట్లేదు. సో డిస్ప్లే ఇన్లైన్, రైట్? సో నౌ సేవ్ దిస్. నౌ టెల్ మీ వాట్ హ్యాపెండ్, దే కేమ్ ఇన్ ఏ సింగిల్ లైన్ ఆర్ నాట్? దే కేమ్ ఇన్ ఏ సింగిల్ లైన్. సో ఆ రెండు ఎలిమెంట్స్ సింగిల్ లైన్ లో వచ్చినాయి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఇన్లైన్. దిస్ ఈస్ ఇన్లైన్ డిస్ప్లే. సో యు ఆర్ ఆస్కింగ్ యువర్ కాంపోనెంట్స్ టు గెట్ డిస్ప్లేడ్ ఇన్ ద సేమ్ లైన్. ఎస్, అర్థమైన పాయింట్. సో అది డిస్ప్లే ఇన్లైన్ అన్నమాట, డిస్ప్లే ఇన్లైన్. అట్లా మనకి ఎన్ని డిస్ప్లేలు ఉన్నాయి అంటే బోల్డ్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు అందుకని చెప్పాను, గుర్తుపెట్టుకోవడం కష్టం. సో ఒకసారి అప్లై చేశాను అనుకోండి అర్థమవుతుంది, ఇన్లైన్ ఇది, బ్లాక్ ఇది, రైట్? ఫ్లెక్స్ అంటే ఇట్లా, సో అట్లా ఉంటుంది. సో డిస్ప్లే. సో తర్వాత వీఆర్ గోయింగ్ ఫర్ ద ఫ్లెక్స్. సో ఫ్లెక్స్ ఇస్ లైక్ ఏ ఫ్లెక్స్ అనమాట, ఫ్లెక్స్ ఇస్ లైక్ ఏ ఫ్లెక్స్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా యాడ్ చేసాం. సో బాడీ
bg color is equal to it is something like blue పైన ఏది బాగుంటుంది aqua అది ఓకే బాడీ బీజీ కలర్ ఓకే అదర్వైజ్ సిఎస్ఎస్ లోనే పెట్టేయండి సిఎస్ఎస్ లో పెడతాం బాడీ అని పెట్టేసి సో బాడీ ఫ్లవర్ బ్రాకెట్ పెట్టేసి సో వీ కెన్ సే background color okay so we will save this right సో అట్లా ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అటాచ్ అయిపోతుంది రైట్ ఓకే అట్లా కూడా చేసుకోవచ్చు బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ అటాచ్ అయిపోయింది లేదు సార్ నాకు ఓన్లీ ఆ పారాగ్రాఫ్స్కే ఉండాలి అనుకుంటే we can try this okay so oh sorry సో డివ్ సారీ పారాగ్రాఫ్ కాదు సో డివ్కి పెట్టేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది సో మనం ఆ డివిజన్కి మాత్రమే పెట్టుకున్నాం ఓకే సో డివిజన్ బాడీలోని డివిజన్ ఆర్ యూ సింప్లీ డివిజన్ అయినా సరే ఓకే అదైనా సరే సో డివిజన్కి అయినా పెట్టేసినాం సో ఎఫెక్ట్ ఈజ్ ద సేమ్ ఓన్లీ డివ్ ఆల్సో ఇస్ ఫైన్ ఎస్ క్లియర్ అర్థమైందమ్మా సో పెట్టేసాము తర్వాత వీ విల్ గో ఫర్ ఎ ఫ్లెక్స్ డిజైన్ సో నేను ఎక్కడ మార్చాలి ఇప్పుడు డిస్ప్లేలో మార్చాలి సో విచ్ డిజైన్ ఫ్లెక్స్ డిజైన్ సో విచ్ డిజైన్ ఫ్లెక్స్ డిజైన్ సీ ద చేంజ్ సో ఫ్లెక్స్ డిజైన్ ఫ్లెక్స్ అంటే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు బయట బోర్డు చూస్తుంటాం సో బోర్డు బార్డర్ అంతా ఖాళీగా ఉంటుంది మధ్యలో టెక్స్ట్ ఉంటుంది అనమాట సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లెక్స్ డిజైన్ ఇంచుమించు తేడాలు తక్కువ ఉంటాయి సో ఎట్లా అంటే మీ ఎలిగెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్లైన్ అన్నప్పుడు ఏమైంది ఇట్ ఈస్ కమింగ్ ఇన్లైన్ సో ఇన్లైన్ ఫ్లెక్స్ చూసారు కదా ఇంతకుముందు ఎట్లా ఉంది ఇన్లైన్లో రావాలి ఇన్లైన్ ఫ్లెక్స్ బాక్స్ ఇన్లైన్ టేబుల్ ఇన్లైన్లోనే అన్ని ప్రాపర్టీస్ మళ్ళీ ఇన్లైన్లో బ్లాక్ ఇన్లైన్లో ఫ్లెక్స్ ఇప్పుడు ఓన్లీ బ్లాక్ పెట్టామనుకోండి ఓకే సో ఓన్లీ బ్లాక్ ఉంటుంది ఇన్లైన్ బ్లాక్ ఉంటుంది సో సేవ్ ఇట్ సో నౌ యూ విల్ గెట్ లైక్ బ్లాక్స్ చిన్న తేడాలు ఉంటాయి సో ఇట్ ఈస్ లైక్ ఏ బ్లాక్ 1 బ్లాక్ 2 బ్లాక్ ఇన్లైన్ అంటే రెండు పక్క పక్కన వచ్చేస్తుంది బ్లాక్ అంటే లైక్ ఏ బ్లాక్ 1 బ్లాక్ 2 బ్లాక్ 3 బ్లాక్ 4 లైక్ దట్ ఈస్ దట్ క్లియర్ ఓకే సో ఆ తర్వాత వి విల్ సే ఇన్లైన్ బ్లాక్ సో ఇన్లైన్ బ్లాక్ అంటే ఏమైంది ఇన్లైన్ బ్లాక్ మీన్స్ సో యు ఆర్ గెటింగ్ ఇన్లైన్ and they are like blocks అర్థమైంది ఇన్లైన్ అండ్ దే ఆర్ లైక్ ఇంతకు బ్లూ మొత్తం వచ్చేసింది ఇప్పుడేమో ఆ బ్లూ తగ్గిపోయింది ఎందుకంటే డివిజన్కి మనం ఇచ్చేసాం కాబట్టి ఓకే ఆ మార్జిన్ కూడా తగ్గించవచ్చు తర్వాత చూద్దాం ఎస్ నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద డిస్ప్లే సో నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ గ్రిడ్ సో గ్రిడ్ అంటే ఇట్ విల్ బి లైక్ గ్రిడ్స్ సో గ్రిడ్స్ అంటే మీకు ఐడియా ఉందా మన లాకర్స్ ఎట్లా ఉంటాయి సో టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 టెక్స్ట్ 3 టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 టెక్స్ట్ గ్రిడ్స్ అనమాట గ్రిడ్ సో పారాగ్రాఫ్ 1 గ్రిడ్ సో ఎవరిని గ్రిడ్ చేసుకున్నాం మనం ఇప్పుడు పారాగ్రాఫ్ని గ్రిడ్ చేసుకున్నాం సో వీఆర్ అప్లైయింగ్ ప్రాపర్టీస్ ఆన్ ద పారాగ్రాఫ్ తర్వాత మీరు వేరే దాంట్లో కూడా అప్లై చేసుకోవాలి ఓకే సో నౌ వీ విల్ గో ఫర్ ద టేబుల్ సో టేబుల్కి మనం కనుక అప్లై చేస్తే so you can see we will get like చెప్పాను చిన్న తేడాలు so it is like row column so row column so first row second row తర్వాత మళ్ళీ కాలమ్స్ అదనమాట టేబుల్స్ ఇస్ దట్ క్లియర్ సో మనము లుక్ వైజ్ చేంజెస్ అర్థం చేసుకోవాలంతే ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూ విల్ హ్యావ్ లిస్ట్ ఐటమ్ సో డిస్ప్లే లిస్ట్ ఐటమ్ సంథింగ్ సిమిలర్ టు టేబుల్ బట్ ఒక చిన్న చేంజ్ ఉంటుంది ఒక లిస్ట్ లాగా వచ్చింది ఇక్కడ డాట్స్ వచ్చేసినాయి అంటే దే ఆర్ లిస్ట్ 1 లిస్ట్ 2 అలా ఈజ్ దట్ క్లియర్ సో చిన్న డిఫరెన్సెస్ అండ్ యూ హ్యావ్ ఇన్లైన్ టేబుల్ ఆల్సో సో ఇన్లైన్ ఉంటుంది ఇన్లైన్లో రోస్ అండ్ కాలమ్స్ లాగా సో
your understanding. Yes. Okay, then you can go for contents, you can go for inline block, inline table, ఇవన్నీ చూపించినాయి, ఇన్లైన్ ఫ్లెక్స్ అండ్ మిగతాయి కూడా ఉన్నాయి, అవి చూసుకోండి. ఓకే, సో ఐ విల్ జస్ట్ పుట్ దిస్ code in your notes. సో నోట్స్లో పెట్టేస్తాను, ఆ కోడే పెట్టేస్తున్నాను, సో దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు చేంజ్ ద డిస్ప్లే, యూ టు చేంజ్ ద డిస్ప్లే, ఆ డిస్ప్లేని చేంజ్ చేస్తూ వెళ్ళడం పని. ఓకే, రైట్. సో లెట్ మీ పుట్ ఇట్. సి ఇదంతా ఏంటంటే యూ హ్యావ్ టు సీ ద లుక్ అండ్ ఫీల్. మెయిన్ సిఎస్ఎస్ అంతా కూడా స్టైల్స్కే కాబట్టి, సో మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు సీ ద లుక్ అండ్ ఫీల్ అనమాట. సో okay, so we are talking about display, we are talking about position. So position kuda important. Okay, so this is the code that I will pass it to you. So మీరు ఏం మార్చుకోవాలి, you have to change the display. సార్ ఎన్ని రకాల డిస్ప్లేస్ ఉంటాయి సార్, మనకి ఎలా తెలుసుకోవాలి అంటే, ఇక్కడ మీరు డిస్ప్లే కోలన్ కొట్టంగానే సో మీకున్న డిస్ప్లేలు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఎస్, సో యూ కెన్ సీ ఆల్ దీస్ డిస్ప్లేస్. ఓకే, సో ఇవే కాదు, ఇంకా డౌన్ మీరు వెళ్తే ఇంకా చాలా కనిపిస్తాయి. ఓకే, okay, so you can see many more, so many more displays can be seen, right? So next మనం మాట్లాడేది పొజిషన్స్ గురించి. ఓకే, సో what is a position? So it will describe you about the position, about the position of the elements, about the position of the element. So position, ఎలిమెంట్స్ పొజిషన్ ఎక్కడ ఉండాలి, లెఫ్ట్కి ఉండాలా, రైట్కి ఉండాలా, అటాచ్ అయి ఉండాలా, లేకపోతే తిరగొచ్చా, తిరిగితే ఎక్కడ వరకు తిరగొచ్చు, సో ఇట్లాంటివన్నీ పొజిషన్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, సో పొజిషన్స్లో సో సింపుల్గా నేను ఇక్కడ పొజిషన్ పెట్టాను అనుకోండి. సో పొజిషన్లో సో యూ విల్ హ్యావ్ అబ్సల్యూట్, ఫిక్స్డ్, రిలేటివ్, స్టాటిక్ అండ్ స్టికీ, మిగతా అన్ని లైటర్. ఓకే, సో పొజిషన్స్లో ఎన్ని ఉంటాయి మనకి, positions low you have all this. So these are the 5 important things. So next one is what, position. So position లో ఎన్ని ఉన్నాయమ్మా, so we have this many. So position definition ఇవ్వాలంటే మీరు ఏం చేస్తారు, it defines the very important, positioning is very important. So positioning ఏం చెప్తుంది, it will define about the element positioning, the element positioning in the HTML page. Okay, positioning of the elements, so top, bottom, left, right properties. Top, bottom, left, right properties అంటే తెలుసుగా మీకు, ఏంటవి టాప్, బాటమ్, లెఫ్ట్ సైడ్ పేజ్లో టాప్, బాటమ్, సెంటర్, ఇవన్నీ. ఓకే, రైట్. సో ఏమేమి పొజిషన్స్, అబ్సల్యూట్ పొజిషన్, ఫిక్స్డ్ పొజిషన్, రిలేటివ్ పొజిషన్, స్టాటిక్ పొజిషన్ అండ్ స్టికీ పొజిషన్. ఇదేంటంటే మనకి ఆల్ఫాబెటికల్ వైజ్ ఇస్తాడు, కానీ మనం నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ స్టాటిక్. స్టాటిక్ ఈజ్ లైక్ ఇట్ విల్ నాట్ బీ చేంజ్డ్ ఇఫ్ యూ గివ్ ఎనీథింగ్. అది ఎట్లా ఉండాలో అట్లానే ఉంటుంది. మనం ఏమి ఇచ్చినా కానీ మనం అది ఎట్లా ఉండాలో అలానే ఉంటుంది. సో నువ్వు ఇచ్చిన టాప్ వల్ల, లెఫ్ట్ వల్ల, బాటమ్ వల్ల అది ఎటువంటి చేంజ్ అనేది జరగదు అనమాట. సో దాన్నే మనము స్టాటిక్ అంటాం. సో వాట్ ఈస్ స్టాటిక్? స్టాటిక్ మీన్స్ దిస్ ఈస్ the thing which will not get affected by any kind of positioning. అంటే నువ్వు రైట్ ఈ, లెఫ్ట్ ఈ, దానికి ఏం తెలియదు అనమాట. మై పాయింట్. సో నువ్వు ఏది ఇచ్చినా నేను ఎలా ఉండాలో అలానే ఉంటాను. ఎస్, మై పాయింట్ అన్నమాట. ఇప్పుడు రిలేటివ్ ఉంటుంది నెక్స్ట్. సో రిలేటివ్ అంటే నువ్వు ఎలా చెప్తే అలా ఉంటుంది. స్టాటిక్ పేజ్కి తగ్గట్టుగా ఉంటుంది. రిలేటివ్ అయితే సేమ్ కాదు. స్టాటిక్ మీన్స్ రిలేటివ్ అయితే యూజర్ టాప్ ఇస్తే టాప్లో, లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్లో, బాటమ్ ఇస్తే బాటంలో, అట్లా ఉంటుంది అనమాట. రైట్, ఎట్లా ఇవ్వాలనేది నెక్స్ట్. సో నౌ వాట్ ఐ విల్ సే, ఐ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నా నేను
p1 background color. Okay, so background color antique white, position ఏమన్నాను static, position is static. సో ఇక్కడ సంథింగ్ లైక్ 2 lines రాసుకుందాం. సో అప్పుడు ఏదో రాసేసాను అట్లా మూడ్ని బట్టి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాను, హలో ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ యాజ్ యూ, సిఎస్ఎస్ ఇస్ ఫ్రస్ట్రేటింగ్ మీ, సమ్ 2 lines we wrote. సో ఇక్కడ ఏమన్నా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, పొజిషన్ స్టాటిక్ ఇచ్చాను, సిఎస్ఎస్ ఇస్ సంథింగ్ సంథింగ్. సో ఇక్కడ ఏమంటున్నాను, లెఫ్ట్ 85 పిక్సెల్ అని చెప్తున్నాను దాన్ని. అంటే లెఫ్ట్ నువ్వు 85 పిక్సెల్ వెళ్ళు. చూడండి రిలేటివ్లో లెఫ్ట్ 85 పిక్సెల్ అనగానే ఏమైంది, అది లెఫ్ట్ గ్యాప్ వదిలేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 85 పిక్సెల్ గ్యాప్ వదిలేసి 85 నుంచి స్టార్ట్ అయింది. కానీ స్టాటిక్లో ఏమైంది, స్టాటిక్లో ఏమీ జరగలేదు, ఏం జరగలేదు. ఎస్, ఓకే. సో సేమ్ కోడ్ ఇఫ్ ఐఎమ్ రైటింగ్, ఐ విల్ నాట్ రైట్ ద సేమ్ కోడ్, ఐ జస్ట్ రైట్ సమ్ 2 lines. ఇక్కడ ఒక 2 paragraphs రాసుకుందాం. సో డివ్లో కాకుండా, so we will write some paragraphs, something like, okay, css is used for styling, css is used for styling. Using Bootstrap we can make more styles. అంటే అన్ని ఇన్బిల్ట్ ఉంటాయి అన్నమాట. బూట్స్ట్రాప్లో ఏంటంటే అన్ని ఇన్బిల్ట్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాను, పి, ఇక్కడ చెప్పండి నాకు కోడింగ్ చెప్పండి. పి, ఇక్కడ #p1 ఉంది, అంటే ఐడి ఈజ్ ఈక్వల్ టు నో, ఐడి ఈజ్ ఈక్వల్ టు p1, #p1 పైన పెట్టాలి. ఇప్పుడు డి వదిలేసేయండి, #p1. సో p1కి ఏం యాడ్ చేస్తున్నాం, కలర్ బ్లూ అంటున్నాం. సో కలర్, సో ఇక్కడ అక్వామెరైన్ చేద్దాం. సో ప్యాడింగ్ అవసరం లేదు, బట్ విల్ గివ్ ద పొజిషన్ ఏమిద్దాం, స్టాటిక్. పొజిషన్ విల్ గివ్ స్టాటిక్. సో దిస్ విల్ అప్లై p2. color is equal to something like red. Changes చేస్తున్నాం. Okay, so p2 color is equal to red. So we will use id is equal to red. So save this. Okay, so ఏమైందమ్మా ఇది, so background, what you can see the background. So background ఏమైంది, background is used for styling. ఇక్కడ ఏమన్నావు నువ్వు, పొజిషన్ స్టాటిక్ అని. సో స్టాటిక్ ఇచ్చావు, మరి ఏమన్నా చెప్పాలి కదా దానికి, లెఫ్ట్ రైట్ చెప్పాలి. నా విల్ సే లెఫ్ట్ 105 పిక్సెల్, అంటే లెఫ్ట్ 105 పిక్సెల్ వదిలేసి నువ్వు స్టార్ట్ అవ్వు అని దానికి చెప్తున్నావు. కానీ అది అవుతుందా, సో ఇట్ విల్ నాట్ హ్యాపెన్. So why it will not happen, because it is static. అర్థమైందమ్మా లాజిక్. ఓకే, సో ఇక్కడ you are using static అన్నమాట. So what you are using static styling. Okay, so copy paste this. So style and body I will copy it for you. అర్థమైందా, స్టాటిక్ అంటే నువ్వు ఇచ్చిన రైట్ లెఫ్ట్లు దానికి ఏమి పని చెయ్యాలన్నమాట, దానికి ఏమి కూడా పని చెయ్యాలి. అర్థమైందా, ఓకే రైట్. సో నెక్స్ట్ రిలేటివ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏముంటుంది, రిలేటివ్. సో రిలేటివ్ అనగానే ఏమవుతుంది, రిలేటివ్ అనగానే నువ్వు లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్, రైట్ ఇస్తే రైట్, టాప్ ఇస్తే టాప్, బాటమ్ ఇస్తే బాటమ్, అది అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకే
we'll say relative. So we'll say relative. So relative anangane, save it. Tell me what happened. So relative to the positioning that you gave. What do you give? Left 105. Left 105 pixels. So you leave 105 pixels and start from there. Start from there. అర్థమైందా? సో అలా మనము అప్డేట్ చేసాం. ఎవరిని అప్డేట్ చేసాము? సో రిలేటివ్. సో రిలేటివ్ టు ద పొజిషన్. Is my point clear? So next one ఏంటి? Concept. Next one is relative. Okay. Next one is relative. Okay. I'll put the notes. So this is what? This is relative. Copy this. Okay. So relative to the top, right, bottom, or the left properties. No, ఏదైనా ఇవ్వచ్చు, no problem. Okay. So top ఇవ్వచ్చు, left ఇవ్వచ్చు. Top ఇస్తే top నుంచి. Okay. Right ఇస్తే right నుంచి. Okay. So right వదిలేస్తుంది అట్లా. Okay. And then we will go for the next option, which is uh, absolute. So absolute and it all depends on the parent element. It all depends on the parent element. So ఇక్కడ చూడండి, ఇక్కడ D1 D2. So D1 division ఏమి ఇచ్చాము? We gave border. Okay, so we gave border what? 2 pixel solid red. Okay, and we gave so we gave padding ఇచ్చాం. సో ఇక్కడ ఏమన్నాము? D2 is going to be anti-white. Position is absolute. So ఇది ఎవరికి సంబంధించింది ఉంటుంది? It will depend on the parent element. So depend on the parent element. Okay. So ఇక్కడ ఏం చేద్దామంటే మనం, so this we will make as the child of this అన్నమాట. Okay. So ఎలా చేయాలి? Okay. Absolute position. First let me write the notes. So absolute meaning ఏంటి? డిపెండింగ్ ఆన్ ద, అంటే దానికి అనుబంధంగా ఉన్న ఇంకొక ఎలిమెంట్ అనమాట. దానికి రిలేటెడ్గా ఉన్న ఇంకొక ఎలిమెంట్ని అది బేస్ చేసుకొని ఈ స్టైలింగ్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాం? యూ సెట్ D1 బ్యాక్గ్రౌండ్ కలర్. సో దిస్ ఇస్ డివిజన్ 1. సో డివిజన్ 1 అండ్ దిస్ ఇస్ డివిజన్ 2. సో డివిజన్ 2లో ఏమన్నాం? యాంటిక్వైట్ సేమ్, పొజిషన్ అబ్సల్యూట్. ఇది రిలేటివ్ ఉంటుంది, ఇది సో రిలేటివ్ అంటే రిలేటివ్ టు ద టాప్ లెఫ్ట్ ఆర్ రైట్. సో ఇక్కడ టాప్ లెఫ్ట్ రైట్ వదిలేసేయండి. పొజిషన్ అబ్సల్యూట్. బార్డర్ ఏమి ఇచ్చాం? 1 పిక్సెల్ డాష్డ్ ఇచ్చాం. రైట్ 0 పిక్సెల్. రైట్ 0 పిక్సెల్ అంటే 0 పిక్సెల్ అక్కడ నుంచి స్టార్ట్ చేసి 0 పిక్సెల్ నుంచి స్టార్ట్ చేసుకో. ఓకే, సో వీ విల్ మేక్ దిస్ P1. Okay, so we will write position relative. Okay, and pixel P2. So P2 background color. So position ఏం పెడదాం? Absolute. So position is absolute and border. So పైన కూడా border పెట్టాలి. సో border ఏమన్నాం? 1 pixel dashed. Okay, so dashed lines. And ఇక్కడ we'll give border here. So border 2 pixel. Okay. Solid and red. Shortcut for border is width, style
and the color. Done. Okay. Okay. Child అన్నాం కదా. బిసెట్ చైల్డ్. అదే చైల్డ్ అన్నాను. ఓకే. ఐడి ఈజ్ ఈక్వల్ టు P1. బయటికి ఎంత వస్తుంది? పొజిషన్ అబ్సల్యూట్. ఓకే. ఓకే, రైట్కి వెళ్ళింది, లోపలికి వెళ్ళాలి కదా, ఇది మిస్ అవుతుంది. సో ఇట్ గోయింగ్ టు రైట్ 0 pixel, అది ఓకే. ID is equal to P2. ఓకే. సో P will take అది కదా. ఎస్. సో P ఏమవుతుంది అంటే దానికి స్పేస్ తీసుకుంటుంది కదా P. సో P, ఇట్ విల్ టేక్ ఎ స్పేస్ అబోవ్ అండ్ మార్జిన్, ఆటోమేటిక్ మార్జిన్ తీసుకుంటుంది కదా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ రైట్, సో ఇప్పుడు ఏమంటున్నాము, సో ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఏం చేసింది, ఇట్ ఈస్ ఇన్ ద పేరెంట్. ఒకసారి మళ్ళీ చదవండి. Absolute, what is absolute doing? The positioning is related to the parent. Related to the parent అంటే ఫస్ట్ పేరెంట్ని డిజైన్ చేసేస్తుంది. సో పేరెంట్ని డిజైన్ చేసిన తర్వాత లోపల నువ్వు స్టైల్ పెడుతున్నావు. లోపల ఏం స్టైల్ పెడుతున్నావు? యు ఆర్ సేయింగ్, ఇప్పుడు ఇది విండో కాదు, ఇది దిస్ ఇస్ ద పేరెంట్. పేరెంట్ ఎక్కడ ఎండ్ అయింది? సో పేరెంట్ ఎక్కడ ఎండ్ అయింది? ఇక్కడ ఎండ్ అయింది కదా. సో పేరెంట్లో 0 పిక్సెల్ నుంచి స్టార్ట్ అవ్వు. పేరెంట్లో 0 పిక్సెల్ నుంచి స్టార్ట్ అవ్వు. సో పేరెంట్లో 0 పిక్సెల్, అది విండో 0 పిక్సెల్ కాదు, అది పేరెంట్ 0 పిక్సెల్ దగ్గర స్టార్ట్ అయినా. ఎస్, రైట్ సైడ్.
So you have to keep under the parent. You have to keep under the parent. So parent 0 pixel దగ్గర నుంచి వచ్చాము. సో తర్వాత ఏమంటున్నాము? వాట్ యూఆర్ సేయింగ్? అబ్సల్యూట్. ఎవరికి అబ్సల్యూట్ ఇచ్చాము? చైల్డ్కి అబ్సల్యూట్ ఇచ్చాము. ఎవరికి అబ్సల్యూట్ ఇచ్చాం? చైల్డ్కి అబ్సల్యూట్. ఇందాక ముందు ఎందుకు రాలేదు అంటే పారాగ్రాఫ్ వాడాం. పారాగ్రాఫ్ వాడితే ఏమవుతుంది? ఆటోమేటిక్ స్పేస్ వస్తుంది. సో ఆ స్పేస్ వల్ల అది బయటకు వస్తుంది. సో కాబట్టి డివ్ వాడాల్సి వచ్చింది మళ్ళీ. సో అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? సో అబ్సల్యూట్ అంటే ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్. సో పేరెంట్లోనే ఇది ఫిక్స్ అవుతుంది. విండోస్ సంబంధించింది కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్. డిపెండ్స్ ఆన్ ద పేరెంట్. సో పేరెంట్ 0 pixel. Okay, so parent 0 pixel. Absolute is for the parent. Absolute for the parent. అర్థమైందా లాజిక్? ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా రిలేటివ్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? సపోజ్ స్టాటిక్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? సో స్టాటిక్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి? సో స్టాటిక్ ఇస్తే ఎవరి మాట వినదు అది? రైట్ టాప్ అదేముండదు అనమాట. సో ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్. అర్థమైందా? ఇవన్నీ పట్టించుకో, రైటా జీరోనా ఇది నాకు తెలియదు అంటారు. సో కాబట్టి అబ్సల్యూట్. సో పేరెంట్ చైల్డ్లో ఉన్నప్పుడు మనం అబ్సల్యూట్ వాడుకోవచ్చు. అబ్సల్యూట్ వాడుకోవచ్చు అంటే ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్ అరేంజ్మెంట్ అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ టూ ఆర్ లైక్ ఫిక్స్డ్ అండ్ స్క్రోల్. సో ఇప్పుడు ఫిక్స్డ్ అంటే చూడండి, ఫిక్స్డ్ అంటే ఏమన్నాము? ఫిక్స్డ్ మీన్స్ ఇక్కడ కోడ్ కూడా నేను ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఐ హ్యావ్ టు అంటే పెద్ద పేజ్ కావాలి కాబట్టి ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత మనము దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు స్టైల్లో పెట్టేశాను. స్టైల్ ఏమన్నా నేను ఇప్పుడు ఫిక్స్డ్, పొజిషన్ ఈజ్ ఫిక్స్డ్, బాటమ్ 0, రైట్ 0, విడ్త్ 300 pixel, బార్డర్ 3 pixel, సాలిడ్ తెలిసిందే మనకి. సో దీంట్లో కొంచెం బాడీ స్టైల్ ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు ఎక్కువ టెక్స్ట్ కావాలి కాబట్టి I'm keeping this. I am giving a division of text. Okay, so save this. ఏమైంది చూడండి, div element has position fixed. ఇప్పుడు స్క్రోల్ వచ్చిందా? స్క్రోల్ వచ్చినా కానీ అది జరుగుతుందా? ఎందుకు జరగట్లేదు? బికాస్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఇట్ ఈస్ ఫిక్స్డ్. నువ్వేమన్నా దాన్ని ఫిక్స్డ్ అన్నా, ఏమన్నా ఫిక్స్డ్ అన్నా. ఫిక్స్డ్ అన్నావు కాబట్టి అది ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాటిక్ ఇచ్చాను అనుకోండి. స్టాటిక్ ఇస్తే ఏమవుతుంది? అది వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏమవుతుంది? స్టాటిక్ ఇవ్వగానే ఇట్ ఈస్ గెటింగ్ స్క్రోల్డ్. సో అది కూడా వెళ్ళిపోతుంది పైకి. గమనించారా? ఇప్పుడు నేను ఇక్కడ ఫిక్స్డ్ వల్ల ఇవ్వడం వల్ల ఏం జరిగింది? ఫిక్స్డ్ అంటే ఇట్ విల్ బి ఫిక్స్డ్. ఇప్పుడు నాకు ఫిక్స్డ్ వరకు అప్లై చేసాము చూడండి. ఫిక్స్డ్ వరకు అప్లై చేసాము. సో ఫిక్స్డ్, సో వీ సెడ్ హియర్ div id ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్. ఈ ఎలిమెంట్ని మాత్రమే ఫిక్స్ చేసాం. ఈ ఎలిమెంట్ మాత్రమే ఫిక్స్ చేసాం, రైట్? సో ఎలిమెంట్ ఫిక్స్ చేసామంటే ఏమంటున్నాం మనం? అన్ ఎలిమెంట్ విత్ పొజిషన్ ఫిక్స్డ్ ఇస్ పొజిషన్ రిలేటివ్ టు ద వ్యూ పోర్ట్. వ్యూ పోర్ట్ అంటే ఇక్కడ విండో అనమాట. సో వ్యూ పోర్ట్ అని అనుకుంటున్నారు సార్, మరి విండో అనొచ్చు కదా అంటే, సి ఐ కెన్ ఓపెన్ దిస్ ఇన్ మొబైల్, ఐ కెన్ ఓపెన్ దిస్ ఇన్ ట్యాబ్, మానిటర్లో ఓపెన్ చేయొచ్చు, ల్యాప్టాప్లో ఓపెన్ చేయొచ్చు. సో ఆ ప్రతిదాన్ని మనం వ్యూ పోర్ట్ అంటాం. ఏమంటాము? వ్యూ పోర్ట్. సో వ్యూ పోర్ట్. సో వ్యూ పోర్ట్ని బట్టి మనము యాక్షన్ తీసుకుంటాం అనమాట. సో విచ్ మీన్స్ ఇట్ ఆల్వేస్ స్టేస్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఈవెన్ ఇఫ్ ద పేజ్ ఇస్ స్క్రోల్. సో పేజ్ స్క్రోల్ అయినా సరే అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. అర్థమైందా లాజిక్? సో దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్. స్టాటిక్కి ఫిక్స్డ్కి తేడా అర్థమైందా? స్టాటిక్ అంటే స్క్రోల్ అయినా కానీ వెళ్ళిపోతుంది. సో ఫిక్స్డ్ మీన్స్ జనరల్గా స్టాటిక్ అంటే ఫిక్స్డ్ అన్న మీనింగ్ వస్తుంది యాక్చువల్గా, అని ఇక్కడ కొంచెం వేరే. సో ఫిక్స్డ్ మీన్స్ ఫిక్స్డ్ టు ద వ్యూ పోర్ట్. ఫిక్స్డ్ టు ద వ్యూ పోర్ట్. సో స్క్రోలింగ్ ఆల్సో విల్ నాట్ వర్క్, రైట్? ఓకే, నెక్స్ట్ స్టిక్కీ చూద్దాం. సో కొంచెం స్టిక్కీ చూసిన తర్వాత మనం రాద్దాం. సో స్టిక్కీ ఈ కోడ్ అంతా రాసేస్తాం ఒకసారి. 2 నోట్స్ ఇది రాసిన తర్వాత తీసుకుంటాం.
సో స్టైల్ ఇంకా నేను నోట్స్ అంతా నేను కోడ్ అంతా రాసే బదులు ఇక్కడ మిస్ అయింది. ఓకే, రైట్, స్టిక్కీ వచ్చిందా? సో నా చూడండి, ఫిక్స్డ్కి స్టిక్కీ కొంచెం పోలికలు ఉంటాయి, కానీ ఏంటంటే ఇది ఎక్కడ వరకు స్క్రోల్ అయిందా? ఫిక్స్డ్ అయితేనేమో స్క్రోల్ అయినా స్క్రోల్ అవ్వదు, కానీ స్టిక్కీ అంటే ఏమవుతుందంటే నేను పైన టెక్స్ట్ ఉంది నాకు కొంచెం, ఇది స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి ఆగిపోతుంది. ఇది స్టిక్కీ అనమాట. సో స్టిక్కీకి ఫిక్స్డ్ కొంచెం మళ్ళీ దాని ఏమంటారు పోలిక ఉంది. ఏంటది? ఫిక్స్డ్ అంటేనేమో ఇట్ విల్ బి ఫిక్స్డ్ టు ద పేజ్. నువ్వు ఇచ్చిన ఏమైనా ఇచ్చినా కానీ ఫిక్స్ అయిపోతుంది అంటాము. తర్వాత స్టిక్కీ ఏమవుతుంది? కొంచెం స్క్రోల్, ఆ ఎలిమెంట్ వచ్చే వరకు స్క్రోల్ అవుతుంది. ఆ ఎలిమెంట్ వచ్చే వరకు స్క్రోల్ అయ్యి అప్పుడు అది ఫిక్స్ అయిపోతుంది. స్టిక్కింగ్, అర్థమైంది లాజిక్? సో ఇది స్టిక్కీ అంటే. సో స్టిక్కీ అంటే ఏంటి? సో చూడండి, scroll back up to remove the stickiness. Okay, so when you reach its scroll position, అంటే ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇట్ విల్ బి ఫిక్స్డ్ టు ద స్క్రీన్. అంటే నువ్వు ఎంత స్క్రోల్ చేసినా కానీ అది మాత్రం కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటాము? స్టిక్కీ యాక్షన్ అంటాం. వాట్ వి కాల్ దిస్? వి కాల్ దిస్ యాజ్ ద స్టిక్కీ యాక్షన్, రైట్? సో ఫిక్స్డ్కి స్టిక్కీకి తేడా అర్థమైందా మీకు ఇప్పుడు? ఫిక్స్డ్ అంటే ఏంటి? సో ద పొజిషన్ విల్ బి ఫిక్స్డ్ టు ద వ్యూ పోర్ట్, సో విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ద. ఓకే, సో డెఫినేషన్ రాస్తాను, మీకు ఆ కోడ్ అది పంపించేస్తాను. సో ఫిక్స్డ్, సో వాట్ ఈస్ ఫిక్స్డ్? బేసికలీ ఫిక్స్డ్ పొజిషన్ విల్ బి ఫిక్స్డ్ టు ద వ్యూ పోర్ట్. The position will be fixed to the viewport and will not get affected by the scroll. Will not get affected by the scroll. Yes or no? Okay. Tarvata? Okay. So connection. This is taking some mention code. Right. And fixture some mention of code. So look at all that. So this fixes some mention. Okay. And absolute some mention of code. సో ఇది అబ్సల్యూట్ సంబంధించిన చేంజెస్ చేసుకోవచ్చు, ఇది జస్ట్ ఒక నోట్స్ లాగా పెట్టుకోండి. సో స్టిక్కీ ఏమవుతుంది? స్టిక్కీ విల్ దిస్ విల్ నాట్ గెట్ స్క్రోల్డ్, దిస్ విల్ నాట్ గెట్ స్క్రోల్డ్ అప్ అండ్ డౌన్ after reaching the scroll position. రీచింగ్ ద స్క్రోల్ పొజిషన్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట, రైట్? స్క్రోల్ పొజిషన్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అయిపోతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఫిక్స్డ్కి రిలేటివ్కి మధ్యలో ఈ స్టేటస్ ఉంటుంది అనమాట. ఫిక్స్డ్కి రిలేటివ్కి మధ్యలో ఉండే స్టేటస్ స్టిక్కీ స్టేటస్. దిస్ ఇస్ క్లియర్? సో స్టిక్కీ అంటే అర్థమైందా? సో మీరు
ట్రై టు రిలేట్. మీరు ఏమైనా పేజెస్ చూసినప్పుడు అట్లా ఫిక్స్ అయిపోయింది అంటే అది స్టిక్కీ. అడ్వర్టైజ్మెంట్స్ అట్లాంటివి అట్లా స్టిక్ అయిపోతాయి కదా. సో స్క్రోల్ వెళ్తే కొద్దిసేపు స్క్రోల్ వెళ్తే కొంచెం అడ్వర్టైజ్మెంట్ అక్కడ ఫిక్స్ అయిపోతుంది. సో అది స్టిక్కీ అవుతుంది. ఫిక్స్డ్, నువ్వు ఎంత స్క్రోల్ చేసినా ఎంత చేసినా అది స్టిక్ అయ్యి ఫిక్స్ అయి ఉంటే అది ఫిక్స్డ్. అర్థమైంది తేడా? ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, అడగొచ్చు ఇంటర్వ్యూలో. పొజిషన్ గురించి చెప్పండి అంటారు. సో పొజిషన్ గురించి అంటే మీరు ఏం చెప్తారు? స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టిక్కీ. సో డిఫాల్ట్ ఏం చేస్తారంటే డిఫాల్ట్ స్టాటిక్. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ దేంట్లో ఉంటుందంటే అబ్సల్యూట్. ఫిక్స్డ్ అంటే ఏంటి? సో ఇట్ విల్ బి ఫిక్స్డ్ టు ద స్క్రీన్, ఇట్ విల్ బి ఫిక్స్డ్ టు ద వ్యూ పోర్ట్. స్టిక్కీ అంటే ఏంటి? ఇట్ విల్ స్క్రోల్, ఇఫ్ ద అబౌట్ టెక్స్ట్ ఇస్ దేర్ ఇట్ విల్ స్క్రోల్, అండ్ వన్స్ దట్ స్క్రోల్ పాయింట్ ఈస్ రీచ్ ఇట్ విల్ బి ఫిక్స్డ్, ఇట్ విల్ బి లైక్ స్టిక్డ్. అందుకని ఇది దిస్ ఇస్ లైక్ ఇన్ బిట్వీన్ రిలేటివ్ అండ్ ఫిక్స్డ్. రిలేటివ్ ఫిక్స్డ్ మధ్యలో ఉండే కోడింగ్ అనమాట. ఓకే, సో మీరు ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే మీరు మ్యాక్ సిస్టమ్స్ యూజ్ చేసినప్పుడు ఇది వాడాలి. ఓకే, సో ఫర్ సఫారీ బ్రౌజర్ ఇప్పుడు అవసరం లేదు, ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ఫర్ సఫారీ బ్రౌజర్. ఓకే, సో సఫారీ బ్రౌజర్ ప్రస్తుతానికి ఇది వాడాల్సిన అవసరం లేదు. ఇది వాడితే సరిపోతుంది. ఓకే, క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టిక్కీ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఏమంటాం వీటిని? వీటన్నిటిని కూడా మనము we call it as positions. Okay, so display position compulsory. సో డిస్ప్లే పొజిషన్ కంపల్సరీ. డిస్ప్లే అంటే ఏమొచ్చినాయి మీకు? ఇన్లైన్, ఫ్లెక్స్, ఇన్లైన్ టేబుల్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కీపింగ్ అండ్ డిస్ప్లేయింగ్ ద ఎలిమెంట్స్. పొజిషన్ ఈజ్ లైక్ ద పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్. సో పేరెంట్ లోపల చైల్డ్ ఎట్లా ఉండాలి, సో పేరెంట్కి రిలేటెడ్గా ఉండడము, ఫిక్స్ అవ్వడము, స్టిక్కీగా ఉండడం, ఇవన్నీ అనమాట. ఓకే, సో in the next session we will talk about some text related properties and all. Okay, so that we will talk about, right?